శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ గురించి తెలుసుకుందామండి. క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసుకున్న తర్వాత ఈ కథను తప్పనిసరిగా చదువుకోవాలి. ఈ కథను సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నారదుడికి చెప్పారట. ఈ కథను చదవలేని వారు కనీసం వినినా కూడా ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుందండి. ఈ కథను చదివేవారు వినేవారు కూడా చేతిలో కొన్ని అక్షంతలను ఉంచుకొని కథని చదవటం ప్రారంభించాలి. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ప్రారంభం. పూర్వము ధర్మరాజు రాజ్యమును పోగొట్టుకుని తన తమ్ములతో కలిసి ద్వైతవనానికి వచ్చారు. అక్కడికి అనేక ఋషులతో కలిసి వ్యాసుల వారికి కూడా వచ్చారు. అలా వచ్చిన వ్యాసును చూసి ధర్మరాజు ఆయనకు తగు పూజలు చేసి కూర్చుండబెట్టి తానును వారి అనుజ్ఞను తీసుకుని కూర్చొని వ్యాసునితో కొంతసేపు ముచ్చరించిన తరువాత ధర్మరాజు వ్యాసునితో ఇలా అన్నారట. స్వామి, మీరు అనేక ధర్మములను ఉపదేశించగలిగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ ఉపాయము చేత సిద్ధించునో సెలవివ్వండి అని అడిగారట. అప్పుడు వ్యాసుడు, నాయనా, మంచి ప్రశ్న వేసినావు. ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మని అడుగగా బ్రహ్మదేవుడు సర్వకామప్రదములకు 2 వ్రతముల గురించి చెప్పారట. మొదటిది క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, రెండవది క్షీరాబ్ది శయన వ్రతము అను ఈ 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతము గురించి నీకు చెప్తాను విను అని వ్యాసుడు అన్నారట. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుగూకిన తరువాత పాలసముద్రం నుండి లేచి శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతోనూ మునులతోనూ లక్ష్మీదేవితోనూ కూడి బృందావనమునకు వచ్చి ఒక ప్రతిజ్ఞ చేశారట. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనమున వేయించేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడి పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునో వాడు సర్వ పాపములు వీడి నా సాయుధ్యమును పొందుదురు అని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే శపథం చేశారట. కావున నీవును ఈ పుణ్యకరమైన వ్రతమును చేయుము అని వ్యాసమహాముని ధర్మరాజుతో చెప్పారట. అప్పుడు ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధానం ఏమిటో నాకు సెలవీయండి అని అడిగారట. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని సాయంకాలమున మరలా స్నానం చేసి శుచి అయి తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి పలు విధములను అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి తరువాత కొబ్బరి, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరుకు ముక్కలను నైవేద్యంగా సమర్పించి తాంబూలాన్ని ఇచ్చి నీరాజనాన్ని సమర్పించి మంత్రపుష్పమును పెట్టి తులసీ సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులసకి వారిని తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలెను అని వ్యాసమహాముని చెప్పారట. 1000 ఒత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగుతుంది. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమము, తేనె అధమము, ఇతరములైన అడవి నూనెలు కనీసము. ఆవు నేతితో చేస్తే జ్ఞాన మోక్షమును నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇచ్చును. ఇప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము. అందులో ఆవ నూనె మిగుల కోరికలనిచ్చును. అవిసె నూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్ను నాశనము చేయును. బర్రె నెయ్యి పూర్వ పుణ్యమును తొలగించును. వీనిలో కొంచెమైన ఆవు నెయ్యి కలిసిన దోష పరిహారమగును. ఈ దీపదానము వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దక్కాయట. దీనివలన అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులు ముక్తిని పొందుతారు. బృందావనమందొక మండపమును కట్టి వరుసగా దీప పంక్తులు పెట్టి వాటిని ఎవరు చూసి ఆనందపడతారో వారి పాపములన్నీ నశించిపోతాయట. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహదానందము చెంది తులసీ మహత్యమును గురించి కూడా చెప్పమని వ్యాసమహామునిని అడిగారట. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను విను అని అన్నారట. కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుదురు. తుదకు ఉద్దాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు 1,000,000 జన్మలు చండాలులై పుట్టుదురు. తులసి మొక్క వేసి పెంచిన వారు దానికెన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమునందు ఉంటారు. తులసీ దళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపము వదిలి వైకుంఠమునకు పోవుదురు. బృందావనము వేసిన వారు బ్రహ్మత్వమును పొందుదురు.
తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట, తులసి కోట వేసి పెంచుట, తులసి పేరులు దాల్చుట, తులసి దళమును భక్షించుట పాపహరములు. తులసి ఉన్న చోటునకు యమకింకరులు కూడా రారు. ఈ తులసి సేవ గురించి పూర్వము ఒక కథ ఉన్నది, దాని గురించి చెప్తాను వినుము అని వ్యాసమహాముని అన్నారట. కాశ్మీర దేశవాసులకు హరిమేధుడు, సుమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండగా అక్కడ ఒక స్థలములో తులసి కోటను చూచారు. చూసిన వెంటనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నాడు. అది చూచిన హరిమేధుడు ఇదేమిటి అని అడిగాడు. సుమేధుడు, ఇక్కడ ఎండబాధగా ఉన్నది, ఒక మర్రి చెట్టు కిందకు వెళ్ళి అక్కడ మీకు తులసి కథ గురించి చెబుతాను అని తీసుకువెళ్ళారట. పూర్వము దేవదానవులు సముద్రమును చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలగు ఉత్తమ వస్తువులెన్నో పుట్టెను. తరువాత లక్ష్మీదేవి పుట్టెను. తరువాత అమృత కలశం పుట్టెను. ఆ అమృత కలశమును చేత తీసుకున్న శ్రీ మహావిష్ణువు మహదానందము చెంది ఆ కలశముపై ఆనంద భాష్పములను విడువగా దాని నుంచి తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని, లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడమీద నుంచుకుని నీవు లోకముల పావనము చేయగలదానవు అని ప్రేమ మీర మాట్లాడారు. అందువలన నారాయణకు తులసి యందు ఎక్కువ ప్రీతి కలిగి ఉంటారు. అందువలనే నేను తులసికి మొక్కాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలిపోయింది. అప్పుడు ఆ చెట్టు త్వరలో నుంచి ఇద్దరు పురుషులు వెలుపులకు వచ్చి దివ్య తేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహదారులైన మీరెవరు అని అడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు, గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లా అన్నాడు. నేను దేవలోకవాసిని, నా పేరు ఆస్తికుడు. నేనొకనాడు అప్సరసలతో కూడి నందనవనమున కామ వికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన సమాధి చెలించి అచ్చట తపస్సు చేయుచున్న రోమసింహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడివై ఇట్లు నా కలజడిని కలిగించితివి, కావున బ్రహ్మరాక్షసుడివగు అని శపించారు. తప్పిదము పురుషునిది కాని స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు విరిచి ఆ మునిని వేడి ప్రసన్నుని చేయగా, నాయనా అనుగ్రహము కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడివి అగుదువు అని అనుగ్రహించెను. నేను బ్రహ్మరాక్షసునై ఈ చెట్టు త్వరలో చేరి మీ దయవలన నేడు శాప విమోచనమును పొందితిని అని చెప్పి రెండవ వాని వృత్తాంతమును గురించి చెప్పసాగాను. ఈయన పూర్వం ఒక మునికుమారుడిగా నుండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధము వలన బ్రహ్మరాక్షసువగు అని గురువు వలన శాపము పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను. మేమిద్దరమును మీ దయ వలన పవిత్రులమైతిమి. ఇట్లు మమ్మను అనుగ్రహించిన వారుగాన మీ తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవన పోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్రను ముగించుకుని వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని చెందుదురు అని బ్రహ్మదేవుడు నారదునికి చెప్పెను అని వ్యాసుడు చెప్పి, ధర్మరాజా ఇట్లు క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తములు అగుదురు అని వ్యాసమహాముని చెప్పెను. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ సమాప్తం. చేతిలో ఉన్న అక్షింతలను కొన్ని దేవుని పాదాల యందు ఉంచి మరికొన్నిని మన శిరస్సుపై వేసుకొనవలెను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.